పేషెంట్ జరగలేదని చెప్పారు. అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ has decided to entrust the work relating to printing and supply of 3000 control bundle slips as per the design approved at the rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per the rules in force in the final bill. అని క్లియర్గా, అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ of spot valuation camp from 6/12/21 at Holland NH5 near NRI Hospital, Chenakakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers from the Commissioner's office on NG Road in Vijayawada to the evaluation camp on 5/12/21 by 11 a.m. Strict monitoring is required to ensure safe transportation of the confidential material. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్, హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు. పలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు. ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది దిద్దిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి 2/22 డేటా టెక్ మెథడెక్స్కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్, దట్ ఈస్ స్కానింగ్, ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్, ఎడిటింగ్, processing the results, collection of required data from sections concerned for generation of all relevant list etc. to your agency as per rates mentioned in your quotation. Applicable taxes will be deducted as per rules in force in the final bill. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్, పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్ళకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ ఏపీపీఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పన హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ
వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు. వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను చైర్మన్ అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వీళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్కి అన్ఫిట్. ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి మూడోసారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వీళ్ళని? ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు. దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమని చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతికుండాలి. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్నా కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి. వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావులు అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి